మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీరు చేస్తున్న తప్పు ఏమిటో ఈ రోజున తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. ఆగస్టు మాసంలో 20వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు మీరు చేస్తున్నటువంటి పొరపాటును గ్రహిస్తారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడాను 100కి 200% మీ కష్టాన్ని పెడితే ప్రతిఫలితం తప్పక దక్కుతుంది. రేపటి నుంచి కూడాను కుంభరాశి వారి జాతకుల యొక్క జీవితంలో మార్పు అనేది కలగబోతుంది. భగవంతుని సహాయం మీకు దక్కబోతూ ఉన్నది. అయితే మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అయితే మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పొరపాటు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఎప్పుడు కూడాను మంచి మనసుతోనే అన్ని ఆలోచిస్తారు. కానీ ఈ రోజున మాత్రము మీ యొక్క ఆలోచనల్లో ఉన్నటువంటి పొరపాటును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుంభరాశి జాతకులు తెలిసి ఏ విధమైన పొరపాటు చేయరు. ఎదుటి వారికి కష్టాన్ని కలిగించరు. మాట విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఏదేని కష్టం కలిగినా వారు అనుభవిస్తారు తప్పితే ఎదుటి వారికి కించెత్తు అనుమానం కూడా కలగనివ్వరు. కుటుంబ సభ్యులు వీరి యొక్క బాధను షేర్ చేసుకోవాలని అనుకోరు. సుఖాన్ని, సంతోషాన్ని మాత్రమే సభ్యులకు అందచేస్తూ ఉంటారు. వీరితో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే తపనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రోజున మీరు చేసేటటువంటి చిన్న పొరపాటును తెలుసుకుంటారు. అది ఏమిటంటే గనక ప్రతి విషయంలో కూడాను ఏదన్నా పని మొదలు పెట్టినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా లేదా నూతన పని ఏది మొదలు పెట్టినా ఇన్స్టెంట్ గా మీకు ఫలితం రావాలని కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడాను ఫలితాల కోసం వేచి ఉండాలి. చేసిన పనికి ప్రతిఫలితం దక్కాలి అంటే గనక మనం సంయమనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అలా కాకుండా విసుగు, చిరాకుని ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న పని కాకపోతే గనక మనోవేదనకు గురి అవుతూ ఉంటారు. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు ఈ తప్పిదాన్ని తెలుసుకుంటారు. ఈ యొక్క తత్వం రీత్యా మీరు ఇప్పటి వరకు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ రోజున అర్థం చేసుకుంటారు. కుంభరాశి జాతకులు ప్రేమికులు అయితే గనక మీరు ఖచ్చితంగా ప్రేమికురాలిని లేదా ప్రేమికుణ్ణి ప్రేమించాము అని చెప్పాక వారి నుంచి సమాధానం కోసం కూడా అస్సలు వేచి ఉండలేరు. వెంటనే ఫలితం కోసం ఆశిస్తారు. ఇది మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇదే పొరపాటు జరుగుతుంది. వ్యాపారస్తులు అయితే గనక కుంభరాశి వారి జాతకులు వ్యాపారాన్ని మొదలు పెట్టగానే ఫలితాల కోసం చూస్తూ ఉంటారు. నష్టం రాకూడదు, లాభం రావాలి అనేటటువంటిది కోరిక. కానీ అదే జరగాలి అని అనుకోవడమో అత్యుత్సాహమే అవుతుంది. ఇవన్నీ కూడాను ఈ రోజున పరిగణలోకి తీసుకుంటారో, చేసిన తప్పిదాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారో, ఏ యొక్క పని కూడాను మనకి వెంటనే ఫలితం దక్కదు. కానీ కుంభరాశి జాతకుల యొక్క కష్టం కూడా అలాగే ఉంటుంది. కష్టానికి పెద్దపీటనే వేస్తారు. తత్ఫలితంగా ఫలితం అయితే తప్పక దక్కుతుంది. భవిష్యత్తు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఈ చిన్న దురలవాటును పక్కన పెడితే గనక కుంభరాశి జాతకుల యొక్క జీవితం ఇంకా ఊహించని రీతిలో మారిపోతుంది. ఈ రోజున ఈ విషయాన్ని అవగతం చేసుకుని తప్పును మీరు ఒప్పు చేసుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.